తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రాపురంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జాతీయ సరాసరి కంటే 3 రెట్లు అధికంగా ఉందన్నారు. క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడంపై అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన చెప్పారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా 3 ఏళ్ల క్రితం గ్రాసిమ్ పరిశ్రమను అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారన్నారు. ఈ సమస్యపై తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ రాజబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తుంది. బలభద్రపురం గ్రామ ప్రజలను క్యాన్సర్ నుంచి కాపాడాలంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. రామకృష్ణారెడ్డి ప్రస్తావనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి అధికార యంత్రాంగాన్ని కూడా పంపింది. అధికార యంత్రాంగం బలభద్రపురం గ్రామంలో పర్యటించి పరీక్షలు చేసి అంటే బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ జాతీయ సరాసరి కంటే తక్కువ ఉందని అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జాతీయ సరాసరి కంటే క్యాన్సర్ తక్కువ లేదు, ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అధికారుల గణాంకాలను కూడా ఖచ్చితంగా లేవు. ప్రస్తుతం క్యాన్సర్ బలభద్రపురం గ్రామంలో ప్రమాదకర స్థాయిలో ఉందంటున్నారు. మనతో మాట్లాడేందుకు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, జిల్లా అధికార యంత్రాంగం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ జాతీయ సరాసరి కంటే తక్కువ ఉందని చెప్తున్నారు, కానీ మీరు జాతీయ సరాసరి కంటే ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఏ విధంగా గణాంకాలు మీరు ఏ విధంగా సార్? జిల్లా యంత్రాంగం తేల్చిన లెక్క 32 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు బలభద్రపురంలో. ఇది ఆన్ పార్ విత్ నేషనల్ యావరేజ్ అనేది చెప్పారు. కానీ ఈ మాట నేను చెప్పట్లే, నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉందనేది నేషనల్ మీడియా చెప్తా ఉంది. నేషనల్ మీడియాలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అయ్యే కేరళ కన్నా ఇక్కడ 2 రెట్లు అధికంగా వస్తుంది. నేషనల్ యావరేజ్ 10,000 మందికి 10 కేసులు రిపోర్ట్ అవుతున్నాయని 2022లో లోక్సభలో ప్రవేశపెట్టిన టేబుల్ పైన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ప్రవేశపెట్టిన పేపర్స్ ఆధారంగా ఇక్కడ 3 రెట్లు అధికంగా ఉంది నేషనల్ యావరేజ్ కన్నా. కానీ ఇటీవల కాలంలో అదే సమయంలో రంగరాయ మెడికల్ కాలేజు వాళ్ళు చేసిన టెస్టుల ఆధారంగా 1295 మందికి చేస్తే 62 కేసులు ఉన్నట్టు నమోదైనవి. అంటే 10,000 ఉన్న గ్రామంలో 1295 మందికి చేస్తే మిగిలిన అందరికీ కూడా చేస్తే ఎంతమంది పాజిటివ్ వస్తుంది. ఈవెన్ 62 తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా 6 రెట్లు అధికంగా ఉన్నట్టు అర్థమవుతా ఉంది. అందువల్ల ఇది ఆందోళన కలిగించే అంశం. అంటే అధికార యంత్రాంగం చెప్పిన దానితో పోలిస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పింది చూస్తే 6% ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్ నుంచి కాపాడేందుకు ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నేను శాసనసభలో ప్రస్తావించగానే ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించారు, అధికార యంత్రాంగాన్ని పంపించారు. కానీ అధికార యంత్రాంగం సరైన విధానంలో చేయలేదనేది నా అభిప్రాయం. దాన్ని ఇప్పుడు సరైన పద్ధతిలో స్క్రీనింగ్ టెస్టులు చేసి అందరికీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరగాలి. అప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజలను ఆందోళన కలిగించే అంశం నుంచి బయటకు తీసుకురావాలి, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి. ఏదైతే దీనికి సంబంధించిన మూల కారణం ఉందో దాన్ని శోధించి దాన్ని నిరోధించాలి. ఇది నా డిమాండ్. అంటే ఇప్పుడు గ్రామస్తులు కూడా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల, కాలుష్యం వల్లే క్యాన్సర్ వస్తుందని భయోందోళనలు చెందుతున్నారు. అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధించిన పరీక్షలు చేశారు. దీనికి సంబంధించిన నివేదికలు ఏమన్నా వచ్చాయా? ఇంకా నివేదికలు పూర్తి రూపంలో దాల్చలేదు. నీరి వాళ్ళకి ఒక ప్రాసెస్ 3 మంత్స్ నడుస్తుంది అని అంటున్నారు. 3 మంత్స్ కంటిన్యూస్గా టెస్టులు చేస్తామంటున్నారు. అప్పటి వరకు ఒక అంచనాకి నీరి వాళ్ళు రారు. అదేవిధంగా లోకల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి. అన్నీ వచ్చిన తర్వాత వాటి సమగ్రంగా విశ్లేషణ చేసి అప్పుడు నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాథమికంగా ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బలభద్రపురం గ్రామంలో? ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరగాలి. ప్రతి ఒక్కరికి జరిగినప్పుడు మాత్రమే ఆ వాస్తవంగా ఎంతమందికి ఆ గ్రామంలో క్యాన్సర్ ఉన్నది వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు మొన్న అధికార యంత్రాంగం వచ్చినప్పుడు కూడా ప్రతి ఇంటికి రక్త పరీక్షలు చేయండి అని చెప్పారు. అయినా అధికార యంత్రాంగం ఎందుకు చేయలేదు, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? అంటే వైసీపీ వాసనలు ఇంకా ఉన్నాయని అనుకోవచ్చు. వైసీపీ వాసనలని కాదు, ముందైతే వాళ్ళు పొరపాటున ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పొరపాటు అని తెలిస్తే వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆ నివేదిక ప్రకారంగానే ఇవ్వాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్లారనేది నా అభిప్రాయం.
ఇప్పటివరకు కూడా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం బలభద్రపురం గ్రామంలో జాతీయ సరాసరి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. అదేవిధంగా కేరళ రాష్ట్రంతో పోలిస్తే కనుక 2 రెట్లు ఎక్కువ ఉన్నది. ఇక్కడ రంగరాయ మెడికల్ కళాశాల నిపుణులు చేసిన పరీక్షల ప్రకారంగా చూస్తే బలభద్రపురం గ్రామంలో 6% క్యాన్సర్ ఎక్కువగా ఉందని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా స్పందించాలి. అధికార యంత్రాంగం వారు ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి వాస్తవ రూపాలను బయటకు పెట్టాలి. ముఖ్యంగా గ్రామంలో ప్రతి ఇంటికి రక్త పరీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ నిర్ధారణ చేసి బలభద్రపురం గ్రామాన్ని క్యాన్సర్ నుంచి రక్షించాలని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.